హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ముఖ్యంగా ఏపీ జూనియర్ ఇంటర్ ఎవరైతే రేపు ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీడియో. మనకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు సిలబస్ మార్చారు, పేపర్ ప్యాటర్న్ మార్చారు. సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ వరకు మనకేంటి 60 మార్క్స్ ఉండేది కదా. ఇప్పుడు వచ్చేసి మీకు 85 మార్క్స్ పెట్టారు. మరి 85 మార్క్స్ అదే 3 అవర్స్, రైట్? అదే 3 అవర్స్లో 85 మార్క్స్ కంప్లీట్ చేయాలి. మరి ఎటువంటి ప్యాటర్న్ మనం అప్లై చేస్తే మ్యాక్సిమం 85 మార్క్స్ స్కోర్ చేయొచ్చు? ఎటువంటి క్వశ్చన్స్ చదవాలి, రైట్? ఈ వీడియోలో ఆ మెయిన్ క్వశ్చన్స్ మీకు చెప్పబోతున్నాము. 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్స్, 8 మార్క్స్, రైట్? ఇవి పేపర్ సెట్టింగ్ ఏంటంటే మీరు రాసే పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్ గవర్నమెంట్ ఫ్యాకల్టీ రాస్తారు, రైట్? గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ రాస్తారు. మరి వాళ్ళు ఇప్పుడు వరకు యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, మళ్ళీ ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2 ఇవన్నీ కండక్ట్ చేశారు. వీటితో పాటుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏంటంటే సిలబస్ మారినప్పుడల్లా ఒక శాంపిల్ పేపర్ ఇస్తుంది. ఈసారి మనకి 2 శాంపిల్ పేపర్స్ ఇచ్చింది. వీటన్నిటితో మళ్ళీ సపరేట్గా నేను ఈ శాంపిల్ పేపర్స్ ఒక వీడియో, ఓకేనా? ప్రీ ఫైనల్ 1 ఒక వీడియో, ప్రీ ఫైనల్ 2 ఫిజిక్స్ సంబంధించి సపరేట్ వీడియోస్ చేస్తాను. మీకు క్లారిటీ ఉంటుంది. ఏంటంటే మనకి శాంపిల్ పేపర్స్ 2 చూసి మన గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ప్రీ ఫైనల్ 1, గవర్నమెంట్ వాళ్ళు బోర్డు వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ప్రీ ఫైనల్ 1, అదేవిధంగా ప్రీ ఫైనల్ 2 పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇట్లా వీడియో రూపంలో కనుక నేను అందజేస్తే డెఫినెట్గా మీకు ఈ లాస్ట్ డేస్లో యూస్ఫుల్ అవుతుంది. మ్యాక్సిమం వాటి నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? ఆ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది. అట్లాగే ఇప్పుడు వరకు గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి, ఓకేనా, క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మీకు మేము ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి 85 మార్క్స్, 85 అవుట్ ఆఫ్ 85 రావాలంటే అసలు క్వశ్చన్ విధానం ఎట్లా ఇస్తున్నాడు, ఇప్పుడు వరకు గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసిన పేపర్స్లో ఎట్లా ఇచ్చాడు అనేది ఆ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి పీడిఎఫ్ని మీకు డైరెక్ట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఇవంటే వీడియో లెంతీ అవుతుంది. మీకు అవసరం అనుకుంటే కింద కామెంట్ చేయను. డెఫినెట్గా నేను ఆ 1 మార్క్ సంబంధించి, 2 మార్క్స్ సంబంధించి, 4 మార్క్స్, 8 మార్క్స్ ప్రాబ్లమ్స్, ఓకేనా? ఇది సిబిఎస్ఈ ప్యాటర్న్లో అంటున్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మీకు 1 మార్క్ క్వశ్చన్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2 మార్క్లో ఉంటాయి, 4 మార్క్స్లో ఉంటాయి, 8 మార్క్స్లో యాడింగ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఇచ్చారు. ఆల్రెడీ పబ్లిక్ పేపర్స్ ప్రింట్ అయిపోయినాయి, రైట్? అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ క్వశ్చన్స్ డెఫినెట్గా ఈ పీడిఎఫ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. జాగ్రత్త చూడండి, ఓకేనా? మీకు అవసరమైనటువంటి వీడియోస్ సార్ ఇవి మాకు కావాలి అని కనుక మీరు కామెంట్ చేస్తే నేను టైం చూసుకుని డెఫినెట్గా మీ ఎగ్జామ్లోపు ప్రతి వీడియోని నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దీని తర్వాత నేను ఇంకా ఏం అప్లోడ్ చేయబోతున్నాను అంటే మీకు ఈ 85 మార్క్స్ మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే రోడ్ మ్యాప్ ఎట్లా ఉండాలి, ఈ తక్కువ డేస్లో ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. ఇందులో మీకు మెయిన్ అసలు మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనకి బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి శాంపిల్ క్వశ్చన్ పేపర్స్, రైట్? సిబిఎస్ఈ వాళ్ళు క్లాస్ 12కి ఇచ్చారు 2025-26కి కదా. ఇప్పుడు అదే ప్యాటర్న్లో రేపు క్వశ్చన్స్ ఇవ్వబోతున్నారు వాళ్ళకి. అదే విధంగా మీకు జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బోర్డు వాళ్ళు శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు. మీరు చూస్తే టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఇచ్చి ఉంటాయి బోర్డ్ మోడల్ పేపర్ 1, బోర్డ్ మోడల్ పేపర్ 2 అనే 2 క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు.
అదే ప్యాటర్న్లో ఉంటుంది రేపు మీకు ఇవ్వబోయే క్వశ్చన్ పేపర్. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే మీకు గుడ్ న్యూస్గా ఇంకో పాయింట్ ఏం చెప్పవచ్చు అంటే, ఇంతకుముందు 24 పేజెస్ ఉండేవి బుక్లెట్, మీరు రాసేటువంటి బుక్లెట్. ఇప్పుడు దాన్ని 32 పేజెస్ చేశారు. ఎందుకని? 60 మార్క్స్ నుంచి 85 మార్క్స్ చేశారు కదా, మరి పేజెస్ సరిపోవు. అందుకని ఏం చేశారు, 24 పేజెస్ కాస్తాను 32 పేజెస్ చేశారు. కానీ టైం మాత్రం 3 అవర్సే ఉంచారు. ఆ టైం మేనేజ్మెంట్ కూడా ఎట్లా చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేస్తాను. 1 మార్క్ క్వశ్చన్స్ ఎంత టైం కేటాయించాలి, 2 మార్క్స్ ఎంత, 4 మార్క్స్కి ఎంత ఇవ్వాలి, 8 మార్క్స్కి ఎంత ఇవ్వాలి, తర్వాత లాస్ట్లో రివైజ్ చేసుకోవడానికి, ఆ మిస్టేక్స్ చెక్ చేసుకోవడానికి ఎంత టైం ఉంచుకోవాలి, దీన్ని సపరేట్ వీడియో చేస్తాను. మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు తెలుస్తున్నాం మీకు ఏది కావాలి అనేది. రైట్? మీకు అవసరమైంది కామెంట్ రూపంలో తెలియజేస్తే డెఫినెట్గా నేను 1 or 2 డేస్లో దానికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తాను. నేను టైం చూసుకుని గ్యారంటీగా అప్లోడ్ చేస్తాను. రైట్? ఈ వీడియోలోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు. ఓకేనా? బయట దొరకవు ఈ క్వశ్చన్స్. డెఫినెట్గా ఒకసారి చూడండి. ఇవే క్వశ్చన్స్ మ్యాక్సిమం మీకు రేపు ఫైనల్ ఎగ్జామ్లో, మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్లో వస్తాయి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతున్నాం. రైట్? ఒకసారి కనుక మీరు చూస్తే ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తాడేపల్లి, గుంటూరు, ఆల్ బోర్డ్ ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఫిజిక్స్. ఓకేనా? జూనియర్ ఇంటర్ ఫిజిక్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి కొత్త సిలబస్ మారిందో, పేపర్ ప్యాటర్న్ కూడా మారింది. ఓకేనా? పేపర్ మోడల్ కూడా మారింది. దానికి సంబంధించి ఇప్పుడు మనం చూడబోతున్నాం చాప్టర్ వైజ్. ఓకేనా? చాప్టర్ వైజ్ ఎట్లా ఇచ్చాడు అవి ఒకసారి చూద్దాం. దీనికంటే ముందు మీకు ఈ బ్రాకెట్లో ఎల్లో కలర్లో కనిపించే మీకు క్లారిటీ రావాలంటే ఒకసారి వీటికి సంబంధించి నేను క్లారిటీ ఫస్ట్ ఇస్తాను, తర్వాత మీరు ఈ పీడిఎఫ్ చూద్దాం. మీకు ఈ పీడిఎఫ్ అవసరం అనుకుంటే నా నంబర్కి కనుక మీరు మెసేజ్ చేస్తే, వాట్సాప్ మెసేజ్ చేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఈ పీడిఎఫ్ నేను ఫార్వర్డ్ చేస్తాను. రైట్? మీరు చూస్తున్న పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరు నాకు మెసేజ్ చేసినా డెఫినెట్గా ఈ పీడిఎఫ్ని ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేస్తాను నా ఫ్రీ టైంలో. ఓకేనా? ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఈ పీడిఎఫ్లో, బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ పీడిఎఫ్లో ఇక్కడ జాగ్రత్తగా మీరు ఫస్ట్ పాయింట్ కనుక చూస్తే BMP1 అని ఉండవు, అంటే బోర్డ్ మోడల్ పేపర్ 1. బోర్డు శాంపిల్ పేపర్స్ ఇచ్చారన్నాం కదా, అదే ఇక్కడ మనకి బోర్డ్ మోడల్ పేపర్ 1 అని ఇచ్చారు వాళ్ళు. షార్ట్ కట్లు ఇదంతా రాయడానికి లెందీ అవుతుంది కదా ప్రతి క్వశ్చన్ దగ్గర, అందుకని షార్ట్ కట్లో BMP1 అన్నారు. 2 చూడండి, BMP2 అన్నారు. బోర్డ్ మోడల్ పేపర్ 2, శాంపిల్ పేపర్ 2 అన్నాం కదా అది. తర్వాత 3వది కనుక చూస్తే మీరు బోర్డు ప్రీ ఫైనల్, బోర్డు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ప్రీ ఫైనల్ పేపరు, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ దగ్గర మీకు ఇట్లా బ్రాకెట్లో BPF అని ఉంటుంది. శాంపిల్ పేపర్స్ అంటే BMP1 అని, BMP2 అని. ఫస్ట్ పేపర్ అయితే 1, సెకండ్ పేపర్ అయితే 2 అని ఉంటుంది. అట్లా 4వ దగ్గరకు వస్తే BHY, బోర్డ్ హాఫ్ ఇయర్లీ. బోర్డు వాళ్ళు గవర్నమెంట్ కాలేజీల్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి ఆ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అయితేనేమో మీకు బ్రాకెట్లో BHY అని ఉంటుంది. తర్వాత చూడండి 5వది BQE, బోర్డ్ క్వార్టర్లీ పేపరు కూడా బోర్డు వాళ్ళు నిర్వహించారు గవర్నమెంట్ కాలేజెస్కి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ పక్కన మీకు BQE అని బ్రాకెట్లో రాసి ఉంటుంది. లాస్ట్ వన్ చూస్తే మీరు UT 1, 2, 3 అని ఉంది, అంటే యూనిట్ టెస్ట్. ఈ కూడా గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించినటువంటి, గవర్నమెంట్ కాలేజీలో నిర్వహించినటువంటి యూనిట్ టెస్ట్, ఫస్ట్, సెకండ్, థర్డ్ యూనిట్ టెస్ట్. చూసారా, ఇన్ని పేపర్స్ ఒకే పీడిఎఫ్లో మిక్స్ అయి ఉన్నాయి. రైట్? డెఫినెట్గా ఇదే క్వశ్చన్స్, సేమ్ క్వశ్చన్స్ రేపు మీకు మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంటుంది. అన్నీ ఇవే వస్తాయని చూడట్లేదు, మ్యాక్సిమం అయితే డెఫినెట్గా వస్తుంది. రైట్? వీటితో పాటు మనం ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2 శాంపిల్ పేపర్స్, మళ్ళీ
క్వశ్చన్ పేపర్ వైడ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపరేట్ వీడియోస్లో. ఓకేనా? తర్వాత టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి ఏంటి ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇందులో మనకి మెయిన్ 8 మార్క్స్లో గనక వెళ్తే ఒకసారి చూడండి, సింపుల్గా ఫస్ట్ 8 మార్క్స్ చూద్దామా. 8 మార్క్స్లో మీకు ఏ చాప్టర్? వర్క్ పవర్ ఎనర్జీ కదా. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ వర్క్ కైనెటిక్ ఎనర్జీ, స్టేట్ అండ్ ట్రూ వర్క్ ఎనర్జీ థియరం ఫర్ కాన్స్టెంట్ ఫోర్స్. చూడండి, యూనిట్ టెస్ట్ 2లో ఇచ్చాడు, క్వార్టర్లీ ఇచ్చాడు, హాఫ్ ఇయర్లీ ఇచ్చాడు కదా. అట్లాగే క్వశ్చన్ నెంబర్ 2, ఇప్పుడు మనం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతున్నామా. మీకు జస్ట్ ఇది శాంపిల్ మోడల్ కోసమే కాబట్టి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఉండండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టైం తీసుకుంటుంది కాబట్టి ఈలోపు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ చూడండి, స్టేట్ అండ్ ట్రూ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. బ్రాకెట్లో ఇచ్చి చెప్పాం కదా, వాళ్ళు ఇచ్చినాయి అనమాట. తర్వాత బీ బిట్ చూడండి, ప్రాబ్లం ఇచ్చాడు. ఇక్కడ ప్రాబ్లం యాడింగ్ ఇచ్చాడు, ప్రాబ్లమ్స్ చేయాలి. ఏ మెషిన్ గన్ ఫైర్స్ 360 bullets. ఓకేనా? ఇది మెషిన్ గన్ బుల్లెట్స్ ప్రాబ్లం అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. 360 bullets యాడింగ్ ఇచ్చాడు. మూడో క్వశ్చన్ చూస్తే, డిఫైన్ ఎలాస్టిక్ అండ్ ఎలాస్టిక్ కొలిజన్స్. డెఫినేషన్ చెప్పమన్నాడు. డిరైవ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఫైనల్ వెలాసిటీస్, అంటే V1 V2కి ఈక్వేషన్స్ ప్రూవ్ చేయాలి ఇన్ కేస్ ఆఫ్ 1-dimensional elastic collision. కండిషన్ ఏంటి మళ్ళీ? when one body collides with other body which is initially at rest. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ ఉంది, మనకి అకాడమీ బుక్ అంటాం. వాటిలో ప్రతి చాప్టర్కి బ్యాక్ సైడ్ చాప్టర్ని బట్టి 1 mark, 2 mark, 4 mark, 8 mark ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇస్తారు. ప్రతి చాప్టర్కి ఇస్తారు అవసరాన్ని బట్టి. సేమ్ క్వశ్చన్స్ అక్కడ ఉంటాయి మీకు. సిబిఎస్ఈ వాళ్ళకి అనుకోండి అప్లికేషన్ టైప్లో జనరల్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు కదా. మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళు తెలియజేసింది ఏంటంటే, మీకు ఏదైతే చాప్టర్ క్వశ్చన్స్ ఉన్నాయో లేదా ప్రాబ్లమ్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా అవే క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. చెప్పాం కదా, ఆల్రెడీ పబ్లిక్ పేపర్స్ ప్రింట్ కూడా అయిపోయినాయి. బోర్డులో వాళ్ళు తెలియజేసింది ఏంటంటే, మనకి ఏ చాప్టర్కి అయితే బ్యాక్ సైడ్ చాప్టర్ చివరన క్వశ్చన్స్ ఇచ్చారో అవే క్వశ్చన్స్ ఇచ్చారు మీకు. 1 mark కానీ, 2 కానీ, 4 కానీ, 8 కానీ. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. రైట్? ఓకే, ఇది ఈ 3 క్వశ్చన్స్. అట్లాగే 4వ క్వశ్చన్ వచ్చేసి, an object is tied to a string and rotated in a vertical circle. వర్టికల్ సర్కిల్లో. ఇందులో 4 ఉంటాయి ఈ చాప్టర్లో. వర్క్ పవర్ ఎనర్జీలో ఈ 4 క్వశ్చన్స్ మీరు చూడాల్సి ఉంటుంది. ఈ 4 గనక చేస్తే ఒక 8 marks మీరు రాయగలుగుతారు. 1 8s are 8 marks. మీరు ఎన్ని 8 marks రాయాలి? 2 రాయాలి. ఎన్ని ఇస్తాడు? 3 ఇస్తాడు కదా. ఒకటి చాయిస్ ఉంటుంది. ఈ 4 గనక ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు ఒక 8 marks అయితే రాయగలుగుతారు. తర్వాత థర్మోడైనమిక్స్, ఇందులో తక్కువే ఉంటాయేమో, జాగ్రత్త చూడండి. 8 marks. ఫస్ట్ది, define 2 specific heat capacities of gas and derive the relation between them on the basis of first law of thermodynamics. ఓకేనా? Cp minus Cv is equal to R ఉంది కదా, అదే. సెకండ్ క్వశ్చన్, describe the working of Carnot engine, right? Obtain an expression for efficiency. ఇది ఏ బిట్గా ఇచ్చాడు. అదే బి బిట్ ఏంటి? A thermal flask containing a liquid is shaken vigorously. What happens to its temperature? ఓ థర్మాస్ ఫ్లాస్క్లో లిక్విడ్ ఉంది, దాన్ని విగరస్గా షేక్ చేస్తున్నాము కదా. ఇప్పుడు బాటిల్ మనం క్లీన్ చేసేటప్పుడు షేక్ చేస్తాం కదా, అట్లా ఒక థర్మాస్ ఫ్లాస్క్లో లిక్విడ్ని షేక్ చేస్తే ఏమవుతుంది? టెంపరేచర్ ఏమవుతుంది అన్నాడు. టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది కదా. ఇది చూద్దాం, ఆన్సర్స్ సపరేట్గా చూద్దాం. ఇట్లా మీరు ఈ 2 డెఫినెట్గా మీరు చూడాలి. ఒక క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఇచ్చింది ఇది 1 8s are 8 marks. ఓకేనా? అంటే ఆ చాప్టర్లో ఉన్న మిగతాయి కూడా చూడాల్సి ఉంటుంది. మీరు మెయిన్ ఇది చూడండి. అట్లాగే నెక్స్ట్ ఆసిలేషన్స్ అనే చాప్టర్లో 8 marks కదా. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, షో దట్ ద మోషన్ ఆఫ్ సింపుల్ పెండిలం ఈ సింపుల్ హార్మోనిక్ అండ్ డిరైవ్
అండ్ హెన్స్ డెరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ టైం పీరియడ్. టైం పీరియడ్కి ఈక్వేషన్ కనుక్కోవడం సింపుల్ పెండ్లం. టీ ఈజ్ ఈక్వల్ 2 రూట్ ఆఫ్ 2 రూట్ ఆఫ్ ఎల్ బై జీ ఉంది కదా, దీన్ని ప్రూవ్ చేయాలి. వాట్ ఈస్ సెకండ్స్ పెండిలం? whose pendulum time period is 2 seconds, it is called seconds pendulum కదా. అవి చూడాలి. ఇది ఏ పార్ట్. బి పార్ట్ అంటే ఇదంతా ఒకే క్వశ్చన్ కింద అనమాట. ఆన్ అన్ యావరేజ్ ఏ హ్యూమన్ హార్ట్ ఫౌండ్ టు బీట్ 75 టైమ్స్ ఇన్ ఏ మినిట్. ఒక నిమిషంలో హ్యూమన్ హార్ట్ 75 టైమ్స్ కొట్టుకుంటుంది. క్యాలిక్యులేట్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ కనుక్కోమని ఉండవు. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఈజీగానే ఉంటుంది. అట్లాగే సెకండ్ క్వశ్చన్, డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ SHM. షో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్ పెర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్. ఓకేనా? SHM క్వశ్చన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. అట్లాగే ప్రాబ్లం ఇచ్చాడు చూడండి, పార్టికల్ ఎగ్జిక్యూట్ SHM. సింపుల్ డైరెక్ట్ గానే ఇచ్చడం ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది కదా. మీరు ఫస్ట్ వర్క్ పవర్ ఎనర్జీలో 4 క్వశ్చన్లు, థర్మోడైనమిక్స్లో 2, ఆసిలేషన్స్లో ఈ 2 కదా, మొత్తం 8 క్వశ్చన్లు. ఈ 8 క్వశ్చన్లు ప్రిపేర్ అయినా డెఫినెట్గా మీరు 2 8 మార్క్స్ రాయగలుగుతారు. ఇక్కడ కూడా మీకు 1 8 జార్ 8 మార్క్స్. ఇంకా ఉన్నాయి కదా 8 మార్క్స్ కదా. ఇప్పుడు 8 చూసినా డెఫినెట్గా మీకు 2 రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇంతవరకు మనం చూసింది 8 మార్క్స్ చూసాము. ఇక నెక్స్ట్ వర్స్నే వద్దాం. వర్స్నే మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని చెప్పాము. నా నంబర్కి మెసేజ్ చేస్తే, నా నంబర్ చూడండి ఒకసారి, పర్సనల్ నంబరు. మీకు అవసరమైన వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయను, టైం వేస్ట్ చేయొద్దు. 9849972416. ఇది నా పర్సనల్ నంబర్, నా పర్సనల్ ఫోన్ నంబర్. మీరు వాట్సాప్ రూపంలో కనుక మెసేజ్ తెలియజేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళకి ఈ పీడిఎఫ్ని, టోటల్ పీడిఎఫ్ని ఫార్వర్డ్ చేస్తాం. ఓకేనమ్మా? రైట్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇంతకు మీకు 1 మార్క్ క్వశ్చన్స్ తెలుసుగా, 9 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. చూద్దాం. దీని ముందు వీడియో చేశాను, ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీకు. 85 మార్క్స్ 1 మార్క్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, 2 మార్క్స్ ఎన్ని ఇస్తాడు కదా, అట్లాగే 4 మార్క్స్ ఎన్ని ఇస్తాడు, 8 మార్క్స్ ఎన్ని ఇస్తాడు, ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో చక్కగా. అది ఒకసారి చూడండి. ఏం లేదా అవన్నీ మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇదేంటి మనకి ఈ వీడియో కేవలం క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు పబ్లిక్ బోర్డు వాళ్ళు, వీళ్ళు పెట్టిన యూనిట్ ఎగ్జామ్ కానీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఈ ప్రీ ఫైనల్లో కానీ ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు, శాంపిల్ పేపర్లో కానీ క్వశ్చన్స్ మాత్రమే చూస్తున్నాం ఇక్కడ కదా. అదే చూద్దాం. పదే చెప్తున్నా ఏంటంటే, మీకు అవసరమైన కామెంట్ రూపంలో తెలియజేస్తే డెఫినెట్గా దానికి సంబంధించిన వీడియోని నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. రైట్. 1 మార్క్ క్వశ్చన్ చూడడం. ఈ బ్రాకెట్లో ఇచ్చినవి చెప్పాం కదా, యూనిట్ టెస్ట్ 1, ఇది కూడా యూనిట్ టెస్ట్ 1, ఇది క్వార్టర్లీ, ఇది హాఫ్ ఇయర్లీ కదా. అట్లా బోర్డు మోడల్ పేపర్ 2, బోర్డు మోడల్ పేపర్ 1 శాంపిల్ పేపర్స్ అనమాట. ఇవి క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. పాస్కల్ ఈజ్ ద యూనిట్ మొత్తం చదివినా చాలా టైం పడుతున్నావా, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. రైట్. అట్లాగే 2 మార్క్స్ చేసి చూడండి. మనకి ఫస్ట్ ది డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్. రెండోది స్టేట్ ద నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ద ఫాలోయింగ్. ఈ వ్యాలిడ్ నంబర్స్ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది 6 7 8 9 అంటే 4 సిగ్నిఫికెంట్ ఫిగర్, 0.024 అంటే 2, 0.08240 అంటే మొత్తం 4 వ్యాలిడ్ ఉన్నాయేమో 4. ఇక్కడ 6.032 4 వ్యాలిడే 4. చూసారా? అట్లా రాసేయచ్చు. మనకి 2 మార్క్స్కి 2 పడుతుంది. అట్లాగే డిఫైన్ ప్లేన్ యాంగిల్ ఇట్లా ఇచ్చారు. ఇవన్నీ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి, ఇప్పటి వరకు వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్. 4 మార్క్స్కి వై డు వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. బీబిట్ ఇందులో ఇచ్చాడు, రైట్ ద ఫిజికల్ క్వాంటిటీస్ దట్ ఆర్ హ్యావింగ్ జౌల్ మీటర్ ఇన్వర్స్, ఓకేనా, అండ్ జౌల్ మీటర్ పర్ -2 యాజ్ దట్ యూనిట్స్. ఇట్లా ఇచ్చాడు. ఇది ఒక చాప్టర్. అట్లా మొత్తం 14 చాప్టర్లు ఉంటాయి మనకి. తర్వాత మోషన్ స్ట్రైట్ లైన్లో 1 మార్క్ ఇవి ఇచ్చడం చూసుకోండి ఒకసారి. రైట్. 1 మార్క్ కూడా మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసామన్నాము. దీని ముందు మల్టిపుల్ చాయిస్ 3 ఇస్తాడు,
ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 3 ఇస్తాడు, 1 వర్డ్ క్వశ్చన్స్ 3 ఇస్తాడు. 3 3 3 3 9 క్వశ్చన్లు ఇస్తాడు. రైట్, అట్లా. అదేవిధంగా 2 మార్క్స్ చూడండి. ఫస్ట్ది, ఏ వెహికల్ ట్రావెల్స్ హాఫ్ ద డిస్టెన్స్ ఎల్ విత్ v1 రిమైనింగ్ హాఫ్ v2, వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ కదా. 2, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఏ బాడీ టు హ్యావ్ యాక్సలరేషన్ బట్ జీరో వెలాసిటీ, గివ్ ఎగ్జాంపుల్. 3rd, వాట్ ఈస్ greater of 72 km per hour or 25 meter per second. మనం చూడంగానే 72 ఎక్కువ ఉందనేది ఆన్సర్ పెడతాం, కానీ చేయాలి కదా, ఒకసారి చెక్ చేయలేదు. రైట్. 4, డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై ఎ బాడీ ఈజ్ గివెన్ బై డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, వాట్ ఈస్ ద యాక్సలేషన్ ఆఫ్ దట్ బాడీ. తెలుసుగా మనకి, వెలాసిటీ అయితే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, యాక్సలేషన్ అయితే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. డిఫరెన్షియేషన్ మోడల్ అన్నమాట. 4 మార్క్స్ చూడండి. ఏ మోటరిస్ట్ డ్రైవ్స్ నార్త్, ఇదో ప్రాబ్లం. 2, కెన్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ డైరెక్షన్ అదర్ దాన్ డైరెక్షన్ ఆఫ్ యాక్సలేషన్ ఆఫ్ ద బాడీ, ఇఫ్ సో గివ్ ఎన్ ఎగ్జాంపుల్. 3rd one, ఏ కార్ ట్రావెల్స్ ద ఫస్ట్ థర్డ్ 1/3 60 km per hour, what is its mean speed over entire distance. 4th, obtain equation s equal to ut plus half it square for constant acceleration using graphical methods. 5th, explain the terms average velocity, instantaneous velocity, what are they equal, when are they equal, ఇప్పుడు ఈక్వల్ అవుతాయి అనేది. 6th, ఏ పార్టికల్ మూవ్స్, ఇది ప్రూవ్ చేయమన్నాడు. 7th, ఇది చాలా రిపీటెడ్గా ఇస్తూ ఉంటాడు, మన కూడా ఇచ్చాడు లాస్ట్ ఇయర్. ఏ కార్ ట్రావెల్స్ ది ఫస్ట్ థర్డ్ ఆఫ్ ద డిస్టెన్స్ 10 km per hour, second third 20 km per hour, last third 60 km per hour, what is its mean speed over the entire distance. Mean speed కనుక్కోవడం. mean speed is equal to 3v1 v2 v3 by v1 v2 plus v2 v3 plus v3 v1. ఇదో ఫార్ములా. v1 v2 v3 ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేస్తే మీకు మీన్ స్పీడ్ వచ్చేస్తుంది. అట్లాగే 8వ చూడండి. కెన్ ద ఈక్వేషన్ ఆఫ్ కైనమాటిక్స్ బి యూజ్ వెన్ ద యాక్సలరేషన్ బ్రాంచ్ టైమ్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. 9, ఏ బుల్లెట్ మూవింగ్ విత్ స్పీడ్ 150 meter per second, ఇదో ప్రాబ్లం కదా. ఈ 2వ చాప్టర్లో ప్రాబ్లం ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అట్లాగే మోషన్ ఏ ప్లేన్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వం, చూడండి ఒకసారి కదా. 2 మార్క్ క్వశ్చన్స్ ఇవి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు సరిపోతున్నాయి. ఇవేంటంటే క్వశ్చన్సే కాబట్టి మనం లైన్ టు లైన్ చదివినా ఎక్కువ టైం పట్టిద్దాం. మీరు జస్ట్ స్క్రీన్ షాట్ లేకపోతే ఒకసారి చూసి గుర్తుపెట్టుకున్నా పర్లేదు, వీడియో మళ్ళీ చూడండి సరిపోతుంది. రైట్. 4 మార్క్స్కి వస్తే ఇవి 4 మార్క్స్ ఇచ్చారు. పారలాగ్రామ్ లా ఇచ్చారు, మ్యాక్సిమం హైట్ ఓకేనా 45 degrees దగ్గర ప్రూవ్ చేయమంటున్నాడు. మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ఏ ప్రొజెక్టైల్ లాంచ్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees ఈస్ 1/4 ఆఫ్ ఇట్స్ రేంజ్. ఓకే. mod a plus b ఈక్వల్ mod a minus b అయితే ab మధ్య 90 ఉంటుందని ప్రూవ్ చేయమంటున్నాడు. షో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ సర్టెన్ యాంగిల్ విత్ ద హారిజాంటల్ ఈస్ పారాబోలా, y ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్ అని ప్రూవ్ చేస్తాము, పారాబోలా ఈక్వేషన్. అట్లాగే యూనిట్ వెక్టర్, నల్ వెక్టర్, పొజిషన్ వెక్టర్ చెప్పమన్నాడు. ఓకేనా. ఓకే. తర్వాత లాస్ ఆఫ్ మోషన్కి వచ్చేసరికి చూడండి 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వము. ఓకేనా. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్. 2 మార్క్ క్వశ్చన్స్ ఇవి. రైట్. 4 మార్క్ క్వశ్చన్స్. మెన్షన్ ది మెథడ్స్ యూజ్డ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్, why are shock absorbers are used in motorcycle and cars, state the laws of rolling friction. ఇవన్నీ ఓల్డ్ పేపర్లో కూడా ఇచ్చినాను, పాత పద్ధతిలో కూడా ఇచ్చినవి. ఓకేనా. 5వది ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్, derive an expression for maximum possible speed of car moving with bank road. ఇట్లా. తర్వాత వర్క్ పవర్ ఎనర్జీ. జనరల్గా ఇది 8 మార్క్స్ వెయిటేజ్ కదా. 1 మార్క్ కూడా 2 మార్క్ కూడా ఆ వెయిటేజ్ని బట్టి చెప్పాము మనం. ఒకసారి చూడండి, ఆ వీడియోలో చూడండి. 1 మార్క్ ఇది ఇచ్చడం 5 kWh అనేది ఎన్ని జౌల్స్ సమానం. 2 మార్క్ ఈ 2 ఇచ్చాడు. 8 మార్క్స్ ఆల్రెడీ చూసాము మనం. తర్వాత సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ 1 మార్క్ క్వశ్చన్ ఇచ్చాడు. 2 మార్క్స్ 3 ఇచ్చాడు. 4 మార్క్స్ ఇవన్నీ ఇచ్చాడు. జాగ్రత్త చూసుకోండి. డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇట్లా.
ట్రయాంగిల్ ప్రాబ్లం ఉండిద్దామా? ఓకేనా, ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాడు, ఇవన్నీ క్వశ్చన్స్ ఇచ్చాడు. వీ కూడా ఆరోమేగా ప్రూవ్ చేయమన్నాడు. తర్వాత వెక్టార్ ప్రొడక్ట్, దానికి సంబంధించిన ప్రాపర్టీస్, ఎగ్జాంపుల్స్, రైట్. అట్లాగే డిఫైన్ యాంగులర్ యాక్సలేషన్, టార్క్, ఈ రెంటి మధ్య రిలేషన్, అట్లా. ఓకేనా, ఒకసారి చూడండి, ఇవన్నీ చూసుకోండి ఒకసారి. అట్లాగే నెక్స్ట్ గ్రావిటేషన్ అనే చాప్టర్లో కనుక చూస్తే మనకి గ్రావిటేషన్ అనే చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చాడు, 2 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చాడు, 4 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇందులో మెయిన్ ఎస్కేప్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ ప్రూవ్ చేయటం, V ఈజ్ ఈక్వల్ టు √2gr కదా. ఎస్కేప్ వెలాసిటీ ఈక్వల్ టు √2gr అని ప్రూవ్ చేస్తాం. ఆర్బిటల్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ V0 ఈక్వల్ టు √gr. అట్లాగే హౌ డస్ ద యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ చేంజెస్ ది ఫర్ ద సేమ్ వాల్యూ ఆఫ్ హైట్ అండ్ డెప్త్. హైట్ కి డెప్త్ కి లేకపోతే G వాల్యూ ఎట్లా వేరీ అవుతుంది అనేది. ఓకేనా, రైట్. తర్వాత మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మనం సింపుల్ గా సాలిడ్స్ అంటాం కదా. 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చాడు, 2 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చాడు, 4 మార్క్ వచ్చేసి చూడమా. డిఫైన్ స్ట్రెయిన్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్, డిఫైన్ స్ట్రెస్, మెన్షన్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్. ఓకేనా, తర్వాత ఫ్లూయిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, సింపుల్ గా మనం ఫ్లూయిడ్స్ అని కూడా అంటాం. 1 మార్క్ క్వశ్చన్స్ చూడండి ఇచ్చాడు, రైట్. 2 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చాడు. 4 మార్క్స్ వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ డైనమిక్ లిఫ్ట్ విత్ ఎగ్జాంపుల్స్, రెండోది వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హైడ్రాలిక్ లిఫ్ట్ అండ్ హైడ్రాలిక్ బ్రేక్స్. అట్లాగే వాట్ ఈజ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్, హౌ ఈజ్ ఇట్ డిటర్మైన్డ్ యూజింగ్ బారోమీటర్, ఎక్స్ప్లెయిన్ సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ. ఓకేనా, ఇది ఫ్లూయిడ్స్. తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 1 మార్క్ ఇది ఇచ్చాడు, 2 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చాడు, చూసుకోండి ఒకసారి. 4 మార్క్ క్వశ్చన్ చూడండి, 1 2 3 4 5 6 ఇచ్చాడు, జాగ్రత్త చూసుకోండి. ఇన్ వాట్ వై ద అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అడ్వాంటేజెస్ టు aquatic animals. అట్లాగే ఎక్స్ప్లెయిన్ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్, దీనికి ప్రాబ్లం రిపీటెడ్. ఎక్స్ప్లెయిన్ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ మళ్ళీ ఇచ్చాడు కదా. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కండిషన్స్. తర్వాత ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్, ప్రెషర్, టెంపరేచర్ గ్రాఫ్ ఉంటుందా. ఓకేనా, మనకి సిబిఎస్ఈ ప్యాటర్న్లోనే చూడండి జాగ్రత్తగా, గ్రాఫ్లు ఉంటాయి, డెఫినేషన్స్ ఉంటాయి, థియరీ రాయాల్సి ఉంటుంది, డెరివేషన్స్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఇస్తాడు, న్యూమరికల్స్. ఓకేనా, సిబిఎస్ఈ మోడలే మనకి ఇవ్వబోయేది, ఇచ్చింది ఆల్రెడీ మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ అన్ని సెట్ 1 సెట్ 2 సెట్ 3వి సిబిఎస్ఈ మోడల్లోనే ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ మనకి పేపర్స్ రాసిన వాళ్ళు ఇండైరెక్ట్ గా డిస్కషన్ జరుగుతాయి కాబట్టి అనుకునేది ఏంటంటే సిబిఎస్ఈ మోడల్లోనే ఉంటున్నాము, డెఫినేషన్స్ ఉంటాయి. ఓకేనా, గ్రాఫ్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, డెరివేషన్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, అట్లాగే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ చేయాల్సి ఉంటుందా. థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. కాకపోతే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్ లో లాస్ట్లో ఇచ్చిన క్వశ్చన్సే కొంచెం ఎక్కువగా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు సిబిఎస్ఈ వాళ్ళకైతే జనరల్గా ఇస్తారు కదా. ఓకే, నెక్స్ట్ థర్మోడైనమిక్స్లో 2 మార్క్స్ ఇవి ఇచ్చాడు, 8 మార్క్స్ ఆల్రెడీ మనం చూసాం. అట్లాగే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్. ఓకేనా, అట్లాగే ఆసిలేషన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ 2 ఇచ్చాడు, 8 మార్క్స్ చూసాము, ఇందాక చూసాం మనం 8 మార్క్స్ స్టార్టింగ్లో. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజీలు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్. మనకు రేపు ఎక్కువ పర్సెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇది ఈ ప్యాటర్న్లో 1 మార్క్ ఇట్లా ఇవ్వచ్చు, 2 మార్క్స్ ఇట్లా ఇవ్వచ్చు, 4 మార్క్స్ ఇట్లా ఇవ్వచ్చు, 8 మార్క్స్ ఇట్లా ఇవ్వచ్చు అని చెప్పొచ్చు మనం. ఓకేనా, అవి తెలియజేయటం కోసం అండి. ఓకే, అట్లాగే వేవ్స్ అనే చాప్టర్లో చూడండి, 1 మార్క్ క్వశ్చన్స్ ఇట్లా ఉన్నాయేమో, 2 మార్క్ క్వశ్చన్స్ ఇట్లా ఉన్నాయి, వాట్ ఆర్ బీట్స్, వాట్ ఆర్ హార్మోనిక్స్, ఈజీగానే ఉంటుంది. అట్లాగే 4 మార్క్స్ నుండి ఎక్స్ప్లెయిన్ ద మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఎన్ ఎయిర్ కాలమ్ ఇన్ క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్లో వైబ్రేషన్స్ ఆఫ్ మోడ్స్ ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ క్యాలిక్యులేట్ చేస్తాయి. అట్లాగే వాట్ ఆర్ బీట్స్, వెన్ డూ దే అక్కర్, డెరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ బీట్ ఫ్రీక్వెన్సీ, బీట్స్ సంబంధించినవి. ఓకేనా, ఇట్లా మనకి ఇవి 14 చాప్టర్లు అయిపోయినాయి. ఇవి ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి
గవర్నమెంట్ కాలేజెస్లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అవి. మరి మీకు రేపు మీరు రాయబోయేటువంటి ఫైనల్ పేపర్ కూడాను గవర్నమెంట్ స్టాఫే రాస్తారు కాబట్టి డెఫినెట్గా ఇదే ప్యాటర్న్లో ఈ క్వశ్చన్స్ మోడల్లోనే, ఈ ప్రాబ్లం మోడల్లోనే, ఈ డెఫినేషన్స్ మోడల్లోనే ఉండటానికి అవకాశం ఉంది. ఓకేనా? కాబట్టి ఈ పీడిఎఫ్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడం డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. చెప్పాం కదా, నెక్స్ట్ వీడియోస్ శాంపిల్ పేపర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తర్వాత వీడియో మనకి ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2 పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు అవసరాన్ని బట్టి తర్వాత టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలో ఒక వీడియో చేద్దాం. తర్వాత మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను మీకు ఒకవేళ న్యూమరికల్ సొల్యూషన్స్ కావాలి, ఎక్స్ప్లెనేషన్ వాటికి సంబంధించి చేద్దాం. 1 మార్క్ కావాలి, మీకు ఎక్కడ పోతుంది? 1 మార్క్లో డెఫినెట్గా మిస్ అవడానికి అవకాశం ఉంటుంది, ప్రాబ్లమ్స్లో మిస్ అవడానికి అవకాశం ఉంటుంది. అది 1 మార్క్లో కానీ, 2లో కానీ, 4లో కానీ, 8లో కానీ. అవి కొంచెం జాగ్రత్త చూస్తే 85 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. 85 అవుట్ ఆఫ్ 85 తెచ్చుకోవచ్చు, జాగ్రత్తగా ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే కదా. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా పీటీకి సంబంధించి నా పర్సనల్ నెంబర్ చెప్పాము, మళ్ళీ చూడండి, 9849972416. లాస్ట్ వరకు ఉన్నారు కదా వీడియో, అందుకని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఓకే, ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి నా ఫ్రీ టైంలో ఆన్సర్ చేస్తాను. ఇటువంటి మంచి మంచి వీడియోలు డెఫినెట్గా నేను మీ ఎగ్జామ్లోపు ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్లే కదా, రైట్? ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా బూస్టప్గా ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.